హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రావెల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మనం ఈరోజు నిత్య పూజ కోన క్షేత్రం గురించి తెలుసుకుందాం. కడప డిస్టిక్ లంకమల్ల ఫారెస్ట్లో నిత్య పూజ కోన క్షేత్రం ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం కడప నుంచి అయినా వెళ్ళొచ్చు, రాజంపేట నుంచి అయినా వెళ్ళొచ్చండి. కడప నుంచి అయితే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజంపేట నుంచి అయితే సిద్ధవటం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్కి ఈ నేమ్ రావడానికి కారణం, ఇక్కడ దేవతలు నిత్యం స్వామివారిని పూజిస్తుంటారంట అండి. అందుకే ఈ క్షేత్రానికి నిత్య పూజ కోన క్షేత్రం అని పేరు వచ్చింది. కొండ కింద మనం పంచలింగాల వరకు బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయండి. ఫ్రమ్ కడప ఎవ్రీ మండే ఆర్టీసీ బస్ అవైలబుల్గా ఉంటుందండి. అక్కడి నుంచి మనం బై వాక్ డీప్ ఫారెస్ట్లో మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 7 to 8 కిలోమీటర్స్ మన జర్నీ 2 కొండల మధ్యలో వాక్ మొత్తం పెద్ద పెద్ద రాళ్ళతో, వాటర్తో, కొన్ని వైల్డ్ అనిమల్స్తో ఉంటుందండి. ఆఫ్టర్ దట్ బిఫోర్ రీచ్ ది టెంపుల్ మనకు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడ భక్తులు స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం వెళ్తారండి. ఈ టెంపుల్లో మనం ఎప్పుడు వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళినా అక్కడ మన కోసం ఫుడ్ కుక్ చేసి మరీ పెడతారండి. సో శివరాత్రి, కార్తీక మాసంలో ఈ టెంపుల్కి చాలా రష్ ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నార్మల్ టైమ్స్లో ఎవరు ఉండరండి. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీతో కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్తో కానీ కలిసి వెళ్ళండి. బికాస్ ఆఫ్ ఇట్స్ డీప్ ఫారెస్ట్, సో సేఫ్టీ కోసం ఒక్కరూ వెళ్ళకండి. అండ్ ఒకవేళ వెళ్ళేటప్పుడు మీతో పాటు వాటర్ అండ్ స్నాక్స్, ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్, మీకు ఎసెన్షియల్ థింగ్స్ని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎటువంటి మనకు అక్కడ అవైలబుల్గా లేవు అండి. ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్ ఆర్ శివరాత్రి, కార్తీక మాసం ఇలాంటి టైంలో మాత్రమే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో టేక్ కేర్ అండి. నా వ్లాగ్ని మీ అందరూ చూసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోదండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ దీపిక. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ ద వ్లాగ్.